టీచర్లు బడికి పోవాలి, లెక్చరర్లు కాలేజీకి పోవాలి, లాయర్లు కోర్టుకు పోవాలి, పోలీసులు స్టేషన్కు పోవాలి, ప్రైవేట్ కొలువులు చేస్తోళ్ళు ఆఫీసులకు పోవాలి, కండక్టర్లు టికెట్లు కొట్టాలి, డ్రైవర్లు స్టీరింగ్ తిప్పాలి. అట్లనే సర్కారోళ్ళు ఏలుబడి చేయాలి, ప్రతిపక్షం ప్రశ్నించాలి. అంతేగాని ఇంట్లో ఎవ్వరు లాపర్వా చేసినా లెక్క ఇంకో తీర్లుంటది. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే ఎల్లుండి అసెంబ్లీ పొద్దుగాల 10:30కు చాలా అవుతుంది. బీసీలకు రిజర్వేషన్లు అట్లనే కాళేశ్వరం రిపోర్టు మీద ముఖ్యమైన చర్చలు ఉంటాయి. ఒకటి బీసీలకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ పదవులు 142 ఇచ్చేదైతే ఇంకొకటి 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఎట్లాగమైంది అనేది. రెండింటి మీద చర్చలు అటెంక యాక్షన్ ఉంటదట. మరి గింత ముఖ్యమైన ముచ్చట్లు మాట్లాడటానికి మాజీ ముఖ్యమంత్రి సార్ అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది ఇంకా ముఖ్యమైంది. ఇప్పుడు పదవి పోయిన కాంచెల్లి ఫామ్ హౌస్ లోనే ఉంటున్నాడు. మళ్ళా 20 నెలల్లో ఎన్నో మాటలు అసెంబ్లీ నడిచినా ప్రధాన ప్రతిపక్ష లీడర్ వచ్చింది 2 మాటల. అదిగిన కూకొని పోవుడే గాని పల్లెత్తు మాట ఉండదు, సర్కారును ప్రశ్నించేది ఉండదు. ఎన్ని రోజులు నడిచింది గాని ఇప్పుడు కాళేశ్వరం రిపోర్టు మీద చర్చ. డిజైన్లు మారుస్తానికి, ఆత్రమాత్రం గడతానికి, 3 బ్యారేజీలు డేంజర్ పడటానికి మాజీ సీఎం గారే కారణం అని తేలిందట కమిషన్ ఎంక్వైరీలా. సర్కార్ కు కావాల్సినట్టు రిపోర్టు తయారైంది. కొట్టేయాలని హైకోర్టుకు పోతే అగో అట్లెట్లా కొట్టేస్తారు, అసెంబ్లీలో చర్చ చేసినాక లెక్క అని సాప్సీదా. ఈడ ఉత్తకత అయ్యే వరకు సుప్రీంకోర్టుకు పోదామంటే గసొంటి కేసు వస్తే మాతోటి మాట్లాడినాకనే తీసుకోరని సర్కారు వాళ్ళు ముందే పిటిషన్ వేసిరు కోర్టులా. ఇక ఇప్పుడు లెక్క తేలాల్సింది అసెంబ్లీలో మాత్రమే. అంతా సారే చేసిందనే రిపోర్టు మీద సార్ ఏమంటాడు అనేది అసలు పాయింట్. కానీ సభకు వస్తాడా లేకుంటే సప్పుడు కాకుండా ఇరిగేసుకొని ఊకుంటాడా అనేది ఎల్లుండి పొద్దుగాల ఇరుకైతుంది.